హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో టుడే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? న్యూ ఇయర్ ట్రిప్ అనమాట. సో ప్రజెంట్ అయితే మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఫ్రమ్ సికింద్రాబాద్ టు కేరళ ట్రైన్ బుక్ చేసుకున్నాము. అండ్ ఇది అనుకోకుండా తత్కాల్లో మాకు దొరికాయి అనమాట టికెట్స్. అప్పటి వరకు ప్లాన్ లేదు కేరళ వెళ్దామని, దగ్గర అనుకున్నాము. బట్ సరే తత్కాల్ ట్రై చేద్దాం, వస్తే వెళ్దాం అనుకున్నాము. సో తత్కాల్ అయింది, అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. ఎప్పుడు అదే పనా? చిట్టలు ఎక్కడికి వచ్చేసాం? ట్రైన్ ఎక్కేసాం మేము ట్రైన్ ఎక్కేసాం. నాన్నేడి నాన్న అడుగు నాన్న. లోయర్ 4345 టు ఏసీ. హలో ఎవ్రీవన్. సో మేమందరం కేరళ వెళ్తున్నాం అనమాట. ట్రైన్ 1 అవర్ డిలే అయింది. సో ఇంటి నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాము. పాపని అండ్ ఫుడ్ అన్నీ అరేంజ్ చేసుకొని వచ్చేసరికి చాలా అంటే టైం సరిపోలేదు. బట్ మేము మిడిల్లో ఉన్నప్పుడు మాకు ట్రైన్ డిలే అని చూపించింది. బట్ 1 అవరే వెయిటింగ్ టు ఏసీ రూమ్లో వెయిట్ చేసాము. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు కేరళ. అండ్ అక్కడ వ్యూస్ పాయింట్ అని ఏంటి ఎలా ఉంటుందని చూపించబోతున్నాను. సో లెట్స్ సీ. సో 24 అవర్స్ జర్నీ. సో వీ హ్యావ్ టు స్టే లైక్ దిస్. అంతే 24 అవర్స్. మా బుజ్జి తల్లికి ఇప్పుడు ఉయ్యాలన్నీ పెట్టేస్తాను అనమాట. ట్రైన్ అంతా ఎంటీగానే ఉంది. సో ఇది స్పెషల్ ట్రైను, అందుకని కొంచెం మాకు 2 ఏసీలో అయితే ఎక్కువ మెంబర్స్ లేరు, ఖాళీగానే ఉంది. సో బుజ్జి తల్లిని అలా కూర్చోబెట్టి ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లాంగెస్ట్ ట్రైన్ జర్నీ. ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం ఇన్ అవర్స్ ట్రావెల్ చేయడం. నువ్వు అరుస్తున్నావే. బుజ్జి తల్లి నన్ను చెప్పనిస్తలేదు, పక్కన వెళ్ళి ఇచ్చేస్తుంది, వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వట్లేదు. బట్ నేను కంటిన్యూ చేస్తున్నాను. అది ఆడుకుంటుంది, దాన్ని కొంచెం డైవర్ట్ చేశాను అనమాట. సో బుజ్జి తల్లిని అయితే ఆఫ్టర్ డిన్నర్ ఇట్లా పడుకోబెట్టాము. తనకి ఏసీ ఎక్కువ రాకుండా ఇట్లా ఉయ్యాలాగా కొంచెం కట్టి ట్రై చేశాను ఊపడానికి, పడుకుంటుందేమని. బట్ పడుకోలేదు. అండ్ నా మెయిన్ ఏంటంటే భయము, యాజ్ కరోనా ఉంది కదా. సో వెళ్తున్నాము, బట్ లోపల మాత్రం చాలా భయం వేస్తుంది. అందుకే శానిటైజర్ ఎప్పటికప్పుడు పెట్టుకుంటున్నాను. శానిటైజర్ అయితే ఫస్ట్. సో ఆఫ్టర్ ఏంటంటే ఇప్పుడు తన ప్లేయింగ్ టైము, నిద్ర లేచింది. అలా కొంత టైం స్పెండ్ చేసి ఆడుకున్నాము. అండ్ దెన్ నైట్ పడుకున్నాము. మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. తమిళనాడు
లేచావా లేచావా? ఇంకా నిద్ర మాత్రమే ఉంది. చూస్తుంది ఎలా చూస్తుంది. ఏందో చూపింది. భయం ఇస్తుంది నాకు. మీ నాన్న పడుచోబెట్టమంటున్నాడు. నీ గురించి తెలియదు నాన్నకి. వెళ్ళిపోయింది. చిట్టి స్ట్రాబెరీ చిట్టి తల్లికి నాన్న తినేస్తున్నాడు. అది పెద్ద స్ట్రాబెరీ. సో హలో గైస్, అండ్ ఫైనల్గా మేము ఇప్పుడు రీచ్ అయిపోతున్నాం. వితిన్ 10 minutesలో విల్ రీచ్ ఆలువేనా. సో నాకైతే బేసిక్గా ఈ ట్రైన్ జర్నీ ఫ్రమ్ సికింద్రాబాద్ టు కేరళ అనేది నాకు అసలు జర్నీ అంత ఏం బోరింగ్ కొట్టలేదు, ఎందుకంటే మా పాపతో సరిపోయింది. అండ్ 24 hours కూడా నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేయడం. అండ్ ఈ ట్రైన్ వచ్చి 3 hours డిలే కూడా ఉంది, బట్ స్టిల్ నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. బట్ ఏంటంటే ఇన్ కేస్ మనం ఏమైనా ప్లాన్ చేసుకునేది ఉంటే లైక్ డేస్ వైజ్ టూర్స్, లైక్ విజిట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ట్రైన్ వల్ల. బట్ ట్రైన్ జర్నీ అనేది మాత్రం వెరీ బేస్డ్ ఆన్ డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్ అండ్ సిచ్యువేషన్స్ అరౌండ్ ఏసీ కదా. సో మాకైతే 1 ఏసీలోనే ఉంది, పైన కూడా ఎవ్వరు రాలేదు మేము ఎక్కినప్పటి నుండి. అండ్ కమింగ్ టు ది 2 ఏసీ ఆల్ కంపార్ట్మెంట్స్ కూడా అంత రష్ లేదు, అసలు ఉన్నారా లేదా అన్నట్టుంది. సో మాకైతే అంత ప్రాబ్లం అనిపించలేదు. నేనైతే ఈ ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేశాను. సో నీకెలా అనిపించింది తల్లి? చాలా బాగుంది. అంటే లైక్ 2 tier ఏసీ, ఏమి ఇలాంటి డిస్కంఫర్ట్ లేదు. అండ్ మా చిట్టి తల్లి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆమెదే ట్రైన్ అంతా, ఎక్కడ పడుకున్నా తనదే. సో ఫుల్ తను కూడా ఏమంత ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. అండ్ ఫైనల్గా విల్ రీచ్ ఇన్ 10 minutes. అక్కడ నుండి మేము ఇంకా పర్టికులర్గా క్యాబ్ అయితే బుక్ చేసుకోలేదు. వీ వాంట్ టు టేక్ కార్. సో అది మొత్తం ఎండ్ ఆఫ్ ది టూర్ వరకు మేము ఏంటంటే సెలెక్ట్ చేసుకోబోతున్నాం ఇప్పుడు వెళ్ళి. అండ్ డైరెక్ట్గా ఆన్లైన్లో మాట్లాడితే ఏంటంటే ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. లెట్స్ సే వీ వాంట్ టు గో అండ్ డైరెక్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాము, సో దట్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో తెలుస్తుంది కదా. సో లైక్ దట్. చూడండి, కూర్చోవా నువ్వు? కూర్చోబెట్టేసా చూడు. సో మా బుజ్జి తల్లితో ఇలా స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ మేము బేసిక్గా ఎందుకు వెళ్ళాము అంటే, ఇది మా హస్బెండ్కి ఇయర్లీ వన్స్ 10 days లాంగ్ హాలిడేస్ ఉంటాయి అన్నమాట డిసెంబర్లో. సో అవి మిస్ చేసుకోవడం ఇష్టం లేక మాత్రమే కొంచెం రిస్క్ తీసుకొని వెళ్ళాము. అండ్ నేను అన్ని ప్రికాషన్స్ తీసుకొని తను తీసుకెళ్ళాను బయటికి. అండ్ ఏంటంటే మళ్ళీ మాకు ఆ ఛాన్స్ రాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి అన్ని లాంగ్ హాలిడేస్ రావాలంటే. అండ్ ఫైనల్గా మేము ఇప్పుడు రీచ్ అయిపోయాము. సో కేరళ వచ్చేసాము. ప్రజెంట్ వీఆర్ ఇన్ కేరళ రైల్వే స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుండి మా జర్నీ చూడండి. సో ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ హోటల్. సో ఇది వచ్చిందంటే కూల్ నెస్ట్. సో చాలా టైర్డ్ అయిపోయాము, 10 అయిపోయింది వచ్చేసరికి. ఈరోజంతా వేస్ట్ అయిపోయింది బికాజ్ ఆఫ్ కొంచెం ట్యాక్సీ లేట్ అయింది, అలానే మాకు కూడా ట్రాఫిక్ ఉంది, సో లేట్ అయిపోయింది.
సో ఎలా ఉందో చూపిస్తాను. ఇది యాక్చువల్గా హోమ్ స్టే. సో ఇది వచ్చి డూప్లెక్స్. ఇలా చైర్స్ అంతా కింద కూడా ఎలా ఉంటుంది చూడండి. ఐ థింక్ ఇది ఒక రూమ్, ఇది ఒక 1 రూమ్. సో ఇది మాది. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. సో లగేజ్ పెట్టాము. వాష్రూమ్ అది ఇంత పెద్దగా వచ్చింది. ఐ లైక్ ఇట్ యార్. మార్నింగ్ 10 నుండి ఉండాల్సిందే, లేదు. సో ఇది బీరువా. సో ఎందుకు తెలుసా, వుడ్ ఎక్కువ ఉన్నాయి చూడు. వుడ్ బీరువా, వుడ్ ఇది కొత్తవి, చాలా నీట్గా ఉంది. మా బుజ్జితలు అయితే బోర్లో పడుకుంది. ఏమో నైస్. టీపై అంత బాగుంది. నైస్ నైస్ నైస్. సో రాగానే ఫస్ట్ మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో వి గాట్ ఏ కాంప్లిమెంటరీ. సో చూసారు కదా మా ట్రైన్ జర్నీ అండ్ హోమ్ స్టే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.